నాకు చాలా హ్యాపీగా ఉంది శ్రీ. అత్తయ్య కోడలు చాలా అన్యోన్యంగా ఉన్నందుకు మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి. అయ్యో దాందే ఉందండి, ఉంటాం, మంచిగా ఉంటాం. అమ్మా నేను కాలేజీకి వెళ్ళొస్తానమ్మా. సరే నానా వెళ్ళరా. ఓకేమ్మా. నీ కొడుకు ఉన్నంతసేపే నీకు మహారాణి యోగం. నీ కొడుకు వెళ్ళాడుగా, పదా గెటప్ చేంజ్ చేసుకో. అలాగే అమ్మా, అలాగే. అమ్మా విద్య. ఆ? ఓ మార్చేసుకున్నావా? ఇప్పుడు ఇది నీకు బాగా సెట్ అయింది. పోయి ఆ డైనింగ్ టేబుల్ క్లీన్ చేయపో. అది కాదు, టాబ్లెట్ వేసుకోవాలా. పని గుర్తుకు రాదు కానీ తినేది మాత్రం బాగా గుర్తొస్తుంది నీకు. పో, రాత్రి ముందు తినిపో. అమ్మా విద్య, ఆ? పనంతా అయిపోయిందమ్మా. ఏంటి పని అయిపోయిందా? మరి ఇల్లు ఎవరు తుడుస్తారు? ఒంట్లో బాలేదు, రేపు తుడుస్తానులేమ్మా. ఎప్పుడు ఏ పని చెప్పినా ఏదో ఒకసారి చెప్తూనే ఉంటావులే. ఛీ! అమ్మా విద్య, విద్య, నా కొడుకు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. పోనీ వానికి చెప్దామంటేనే ఇద్దరి మధ్య కొట్లాట్లు పెట్టినట్టు అవుతుంది. తను చిన్న పిల్ల కదా, ఎప్పుడోసారి మారుతుందిలే. పెద్దదాన్ని నాకే ఓర్పు ఉండాలి.